హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఒక గట్టి డోస్ ఇచ్చెళ్ళా ఎవడికి, మరుగుదొడ్డి గడికి. ఏదో కౌంటర్ వీడియో పేరుతో పెట్టి దాంట్లో యగాదిగా లలిత్ కుమార్ గురించి మాట్లాడినందుకు కూడా ప్రాబ్లం కాదండి. కాకపోతే ఆ మాట్లాడే క్రమంలో ఆడు మాట్లాడిన డొల్ల మాటలు ఉన్నాయి చూసారా, నేనమ్మ జీవితం నా భూతే నా భవిష్యత్ అట్టు ఉందన్నమాట. కానీ దాన్ని కౌంటర్ చేద్దారా బాబు అంటే అప్పటి నుంచి ఇప్పటికి మూడల్లా ఇప్పుడు పడింది. అయితే ముందు ఒకసారి ఆడు పెట్టిన thumbnail చూడండి, టైటిల్ చూడండి. చూస్తున్నారుగా, లల్లిగాడి 2 స్టార్లలో గుంటూరు కారం అని పెట్టాడు. అంటే మామూలుగా ఎవరైనా కూడా కొంచెం బూత్లాగా అనుకుంటారు, ఆడు పెట్టింది కూడా బూత్ ఉద్దేశంతో. కానీ ఆడి వీడియోలో దాన్ని ఏదో కవరింగ్ చేసే ప్రయత్నం చేశాడు. దాంతోపాటు ఆ టైటిల్లో చూడండి, కుసంస్కురాలైన లల్లి పాపకి అని పెట్టాడు. ఒరి కుసంస్కురాలేంద్రా, నీకు ఎన్నోసార్లు చెప్పా నీకు తెలియని భాష జోలికి ఎల్లకరా ఎదవా, నీకు తెలిగే సరిగా తెలియదు, మళ్ళీ గ్రాంధికి ఎందుకు దాంట్లోకి అని చెప్పేసి చెప్తా. అఫ్కోర్స్ తెలుగే తెలియని తెంగర సన్నాసి చాలా భాషల గురించి పెద్ద లింగ్విస్ట్ లాగా మాట్లాడుతూ ఉంటాడు, అది వేరే విషయం, ఒగ్గేసేయండి. కానీ ఈడికి ఇక్కడ చూశారుగా, కుసంస్కారుడైనా లేకపోతే కుసంస్కారురాలైనా అని చెప్పేసి ఏదో ఒక లింగభేదం పాటిస్తూ వాడాలి. ఈ కుసంస్కురాలైనందిరా, పైగా లల్లిపాప ఏందిరా గాడిద అంటే కౌంటర్ ఇవ్వటం అంటే ఏంటో నీకు మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇవ్వాలి. గతంలో చెప్పా, మళ్ళీ చెప్తున్నా. నేను ఒక టాపిక్ కి సంబంధించిన ప్రశ్నను వేసినప్పుడు ఆ ప్రశ్నకి కాస్త వెటకారంగానో, వ్యంగ్యంగానో, హేళనగానో లేదు కోపంగానో తిరిగి సమాధానం చెప్తే దాన్ని కౌంటర్ అంటారు. అంతేగాని ఊరికే నోరు బారేసుకుంటే కౌంటర్ అంటారా పోరంబోక. ఎన్నిసార్లు చెప్పినా నీకు ఈ విషయం అర్థం కావట్లా, ఎందుకు ఆ బతుకు చెప్పు. సరే హిందూ బంధువులారా, ఆడి గురించి ఎప్పుడు మనకు ఉండే సోదే, ఈ మరుగుదొడ్డి గారు మారేది కాదు, సచ్చేది కాదు. కానీ ఆడు మాట్లాడే అబద్ధాల గురించి మీ అందరికీ తెలియజెప్తున్న బాధ్యత కాబట్టి ఒక్కసారి ఆ వీడియోలో ఆడేమన్నాడు చూడండి. మన పాపం లల్లి పాప నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను, అది ఇది అనుకుని 31 నిమిషాల కంటే ఎక్కువ అనుకుంటా వీడియో చేశారు. మరి లల్లి పాపకి తిరిగి మరలా నా స్టైల్లో నేను ఇవ్వాల్సినవి ఇచ్చేద్దామని మేము ముందుకు వచ్చాను. లల్లి పాపకి గూలో గుంటూరు కారం అని అంటే మీరేం తప్పుగా అనుకోద్దు, తమ్మలేను. గూ అంటే గుండెల్లో ఆ మంట రావాలని అది పెట్టడం జరిగింది. వారిలాగా మనకి కుసంస్కారం లేదు, తప్పుగా మనం మాట్లాడడం. ఇక ఆ వీడియో అంతా ఏముంది, బూట్లే కుసంస్కారం లేదు అన్నప్పుడు గుండెల్లో అనేదాన్ని అంత సుక్కలు పెట్టి దాల్చింది ఏముందిరా, ఏదో గోలో పెట్టుకున్నట్టు. నువ్వు మళ్ళా సంస్కారం గురించి మాట్లాడుతున్నావు. ఎంత ఎటకారంగా ఉందో తెలుసా నువ్వు ఆడిది. యాదవన్నారు యాదవ, నువ్వు ఎంత దాద్దాం అనుకున్నా నీ బుర్రలో ఉన్న బూతు జనాలకు అర్థమైపోయిందిరా. ఆ వీడియో అంతా ఏముందంటే ఆడి ప్రెస్టేషన్ కనపట్టదే. ఏరా లల్లి పాప ప్రెస్టేషన్తోని ఏదో చేసేస్తాను, ఏదో పొడిచేస్తాను, అలా చేసేస్తాను, ఇలా చేసేస్తాను, నేను గొప్పవాడిని. అది ప్రెస్టేషన్ కాదురా, ఫ్రస్ట్రేషన్. ఓకేనా? నీ బతుక్కి తెలుగు రాదు, మళ్ళీ ఇంగ్లీష్ ఎందుకురా? ముందు తెలుగు ఒకటి నేర్చుకునేడు. దరిద్రుడని దరిద్రుడు. నా ముందు ఎంత డిబేటు అది ఇది అని ఏదేదో మాట్లాడాడు. అరే లల్లి పాప, నువ్వు ఇంకా చిన్నోడివి నా దృష్టిలో. నువ్వేమనుకుంటున్నావు అంటే నీకు అన్నీ తెలుసు అనుకున్న అజ్ఞానం నువ్వు. నీకేం రాదు, నేను చెప్తాను, నీకేం తెలియదు. నీకు ఏం తెలియదు అంటే నిజంగా ఎంత నవ్వు వచ్చిందంటే నాకు, నన్ను బూతులు తిట్టడానికి సరిపోయింది ఆ వీడియో అంతా. మరి అంత నవ్వు వచ్చినప్పుడు గుండెల్లో అనేదానికి సుక్కలు పెట్టి కడుపు మంట తీసుకునే అంత ఏముందిరా దాంట్లో, నవ్వుతో తీసుకుని ఒగ్గేయచ్చుగా. మరి కౌంటర్ ఎందుకు ఇచ్చావు? ఎందుకంటే నాకు గుండెల్లో మండాలని నువ్వు వీడియో పెట్టినా ఆల్రెడీ నా వీడియో నా వ్యాఖ్యలు తీసి నీకు గుక్కులో మండింది కదా, అందుకని చెత్తగా. ఏం చెప్పావు చెప్పరా నువ్వు లల్లి పాప ఆ వీడియోలో? ఏమీ లేదు. నాకంతా చెప్తాను, అది చెప్తాను, ఇది చెప్తాను అన్నావు. చివరికి వచ్చినప్పటికి ఏది చెప్పలేదు. ఏం చెప్పాడంటే వీడు సిఈ బీసీఏ అన్నాడు అంతే. బిఫోర్ కామన్ ఎరా అని మాట్లాడుతూ ఇప్పుడు ఎవరు దాన్ని వాడట్లేదు, నువ్వు ఇంకా చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నావు. ఒరే నువ్వు చిన్నపిల్లలాగా మాట్లాడుతావు, నేను ఎందుకు అంటాను ముసలనక్క? నువ్వే అన్నావుగా నేను పిల్లోని నీ దృష్టిలో అని చెప్పేసి. ఒరే నీ ముసలనాయమ్ము అదే. సరే, ఇప్పుడు నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి. ఆ వీడియోలో ఏమీ లేదు అంటే వీడియో చూసిన వాళ్ళు అందరికీ అర్థమైంది దాంట్లో ఏముందో ఏం లేదు. కానీ నువ్వే చెప్తున్నావు కదా దాంట్లో సిఈ బీసీఈ తప్ప ఏమీ లేదని చెప్పేసి మళ్ళీ అదే చెప్తున్నాను రా. ఈ ప్రపంచంలో ఇప్పుడు సిఈ బీసీఈ తప్ప ఏ క్యాచములు లేవు, అనగా ఏనా బొత్సు లేదు. ఇక నువ్వు అంటున్నావు చూసావా బీసీఏడి అని చెప్పేసి. ఆ బీసీఏడి గురించి నేనేం చెప్తాను రా? నేను ఒకటే క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నా కదా, అది తప్పుడు కదా, అది ఒక తప్పుడు లెక్క. దాన్ని కాదు తప్పుడు లెక్క కాదు, ఇది కరెక్టు, మావోడిని బేస్ చేసుకుని పెట్టారు, మావోడిది అటుకి ఇటుకి మధ్యలో ఉంది అంటే ఏదో అనుకుంటావు. మావోడి కాలాన్ని బట్టి అదంతా లెక్కేశారు అని చెప్పి నువ్వు చెప్పాలనుకుంటే
ఎప్పటి నుంచి ఈ బీసీఏడి వచ్చింది? 528 ఏడి నుంచి కాదు, క్రీస్తు పుట్టినరోజు నుంచి ఇట్టాగే లెక్కేస్తున్నారు, లేదా క్రీస్తు చచ్చిపోయిన రోజు నుంచి ఇట్టాగే లెక్కేస్తున్నారు. కావాలంటే చారిత్రక ఆధారం ఇదిగోరా బాబు అని చెప్పేసి చూపించాలా. ఆధారం చూపించి నిరూపించుకోవాల్సిన బాధ్యత నీదైనప్పుడు నా వీడియోలో నువ్వు ఆధారం ఎందుకు ఎత్తుక్కుంటావు దరిద్రుడా? అరే నేను లేనే లేదు అని చెప్తా ఉంటే ఆ లేని దాని గురించి ఆధారం ఇవ్వమంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? నీకు ఇంకో విషయం అర్థం కావట్లా. నీ పేడ బుర్రకి పెంట బుర్రకి అర్థం కావాల్సింది ఏంటంటే, నేను క్రీస్తు శకము క్రీస్తు పూర్వము మాత్రమే లేదని అనట్లేదురా బాబో, అసలు క్రీస్తే లేడని అంటవేంట అనేశాను. దాని మీద కూడా ఛాలెంజ్ ఇచ్చా. ఇదిగో కాదు క్రీస్తు పుట్టాడు, ఇదిగో క్రీస్తు పుట్టిన దానికి ఆధారము ఏదో ఒక బొచ్చు ఉంది, బొచ్చ ఉంది అని చెప్పేసి చెప్పు. బొచ్చు అంటే మళ్ళీ బూత్ అనుకుంటారేమో, కాదు హెయిర్ కానీ లేకపోతే ఏదన్నా బొచ్చులంటే వాడిన వస్తువులు అట్లాంటివి ఏమన్నా ఉంటే ఉన్నాయి అని చూపించు అని అడుగుతున్నా. అవి చూపించుకుందా లలిత్ కుమార్ గారు నన్ను అన్నాడు, లలిత్ కుమార్ గారు నన్ను ఇట్ట అన్నాడు అని చెప్పేసి తారు రోడ్డు మీద రేకుడా బయస్ గీకినట్టు అట్టారితే ఏమవుతుంది నీకు? యాదవన్నారు యాదవ. పైగా నన్ను తిడతాం తప్ప ఏమీ లేదంట. నీకు నిన్ను తిడతంది మాత్రమే కనపడింది. ఎందుకంటే తిట్టించుకునే పని తప్ప నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క పని చేయలేదు కాబట్టి. పూర్వం ఎవరు మాట్లాడలేదు. సిఈ బీసీఏ వాడుతున్నారంటే బిఫోర్ కామన్ ఎరా అనే మాట్లాడుతున్నారు వీళ్ళందరూ అని మాట్లాడుతూ వీడు ఏమంటాడంటే ఇంకా నువ్వు అజ్ఞానంలో ఉన్నావు అని చాలా మాట్లాడాడు. కొన్ని సందర్భాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే నువ్వు మాట్లాడిన సొడ్డు అంతా తీసేస్తే జల్లెడి పడితే ఒక 4-5 పాయింట్లు ఉన్నాయి, వాటి మీద నేను మాట్లాడతాను. అంటే ఆ వీడియో మొత్తం మీద వీడి కంఫర్టబుల్ గా కౌంటర్ చేయగలను అనుకున్న టాపిక్స్ 4-5 వీడికి దొరికినాయి. మిగతా వాటికి కౌంటర్ చేయడం దొరకలేదు కాబట్టి సొల్లు అని చెప్పేసి సొల్లు కవర్లు చెప్తా ఉన్నాడు. పోనీ ఆ 4 పాయింట్ల మీద కౌంటర్ అన్న సవ్యంగా చేసి వచ్చాడా అనేది చూడండి ఒకసారి మీరు. ఎరా ఈ లల్లి పాపకి ఆత్రం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, అసలు తక్కువ. మరి వీడికి ఎంత అజ్ఞానం, ఏం మాట్లాడాడో ఒకసారి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మొదటిగా నేను చేసిన వీడియోలో గతంలో క్రీస్తు పూర్వం అనేది ఎవరు వాడట్లేదు అని వాడు అన్నాడు. క్రీస్తు పూర్వం వాడకపోవడం ఏంట్రా? ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే చిన్నజీయర్ స్వామి, అలాగే గుళ్ళోని ఒక పంతులు గారని కొన్ని చూపించాను. ఊరే పాడిందే పాటరా పాసిపళ్ళ పాస్టరా అని అప్పుడు చెప్పిందే కదరా. కొత్తగా ఏదైనా చెప్పరా బాబు. ఈయన జనాలకు కూడా బోరు కొట్టేస్తుంది కదా. పాఠ్య పుస్తకాల్లో ఉందంటే అంటాడు. నిజంగా నాకు ఎంత నవ్వు వచ్చిందంటండి, అవన్నీ ప్రామాణికం కాదట. ఎందుకు నీకు ప్రామాణికం అని ఎవడరా చెప్పాడు? అవి ప్రామాణికం, అది ప్రామాణికంగా పాటించాలని ఎవడైనా చెప్పాడా? సిఈ బీసీ కూడా ప్రామాణికం కాదురా. అందరూ దీన్ని వాడాలని, యుఎన్ఓ తప్పకుండా దీన్ని ఆచరించాలని, ఇలాగే ఇస్తేనే డేట్ నడుస్తుందని అలా ఏం చెప్పలేదు. ఇలా మార్పు చేసుకొని చూశారుగా. మరి ఇప్పుడు ఈడికీడే చెప్తున్నాడు సిఈ బీసీ కాదు, ఆ లెక్కన బీసీఏడి కూడా ప్రామాణికం కాదురా అయ్యా. ప్రామాణికం కాదు, కర్మగాలు ఒక లెక్క పెట్టేసి కంటిన్యూ చేశారు కాబట్టి ఆ కాలాన్ని గతి లేక వాడుకుంటున్నారు. ఆ గతి లేక వాడే క్రమంలో తెల్లక అయితే మీద నల్ల మచ్చలాగా ఇది ఎందుకురా బాబు అని చెప్పేసి ఆ క్రీస్తు అనే పేరు పక్కకి తీసేసి కామన్ అనేది పైకి తీసుకొచ్చారు. అందుకే ఇప్పుడు దాన్ని కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా అంటున్నారా కబోది యాదవ. ఇలాగ మనం నడిపించుకొని వెళ్తే బాగుంటుందని ఇప్పుడు నేను క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని డేట్ వేస్తాను, చరిత్ర చెప్తాను. చెల్లదా? ఎవడు వెండంటావా? ఏండు ఆలోచించి ఒకసారి. నీ అజ్ఞానం ఎంత పీక్స్లో ఉందంటే నవ్వుతారు ఎవడైనా. పాపం అండి వీడు ఏమన్నాడో చిన్న మాటలు మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. వాడు ఏమన్నాడో మొదటిగా మీరు చూడాలి. ఇప్పుడు ఎవడు కూడా ఈ యొక్క క్రీస్తు పూర్వం క్రీస్తు శకం వాడట్లేదు అన్న దాని మీద గతంలో చెప్పింది ఒకసారి మీకు జ్ఞాపకం చేసుకుంటూ నేను వెళ్తాను. ఏమన్నాడంటే అది మాకు ప్రామాణికం కాదు, చిన్నజీయర్ చెప్పినా లేదా ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినా ఇంకెవరు చెప్పినా అదేం ప్రామాణికం కాదు అన్నట్టుగా మాట్లాడాడు. అది ఒక్కసారి మీరు వినాలి. చూసారా? ఏం చూపించావురా? నీ గుర్రపళ్ళు నీ గాడిద ముఖం తప్ప ఏమీ చూపించలే ఎదవా. అందుకే చెప్తా ఉన్నా, లాస్ట్ టైం కూడా చెప్పా, ఎడిటర్కి సరిగ్గా జీతాలు ఎవరా బాబు. నువ్వేమో సగం జీతాలు ఎత్తావు, ఆ చేసేవాడేమో సగం పని చేస్తా ఉన్నాడు. ఏం చూడాలి అక్కడ? పైగా నవ్వు వస్తుందా నీకు? ఇట్లాంటి ఎడిటింగ్లు చేస్తేనే నవ్వు వస్తుందిరా ఎదవన్నారు ఎదవ. ఏం చూడాలి అక్కడ చెప్పు? చూస్తున్నారుగా హిందూ బంధువులారా, ఆడి వీడియోలో ఆడికి ఏం జరుగుతుందో తెలుస్తావు. ప్రపంచం మొత్తాన్ని ఈడు పరిశీలించి వస్తాడంట. ఏంద్రా నువ్వు పరిశీలించేది నీ పచ్చికుడు? ఏంట్రా అసలు వీడి అజ్ఞానం ఏంటో మీరు చూసారా? ఏంట్రా లల్లి పాప నిజంగా? ఒరే నాది అజ్ఞానమే కరెక్టే. ఇక్కడ వీడియోలో ఏమీ లేకపోయింది చూసారా అన్నావు,
జస్ట్ లైక్ ఎట్టుందో తెలుసా, నీ ఏడీబీసీ గురించి కనుక ఏమీ లేకపోయినా చూరు ఉంది అని ఎలా వాదిస్తున్నావో ఇక్కడ అట్టాగే ఉంది. వీడియోలో ఏమీ లేకపోయినా ఎట్లయితే ఉందని వాదిస్తున్నావో అక్కడ కూడా అంతే. హిందూ బంధువులరా, అక్కడ ఏమీ లేదు, అంతా గాలి సోడానే, అంటే గ్యాస్ సోడా. కానీ ఆ గ్యాస్ వీడు ఉంది అని ఆడు నమ్మటమే కాకుండా ఆడు నమ్మిన అబద్ధాన్ని ప్రపంచం మొత్తం చేత నమ్మించాలని చూపిస్తున్నాడు చూసారా. నీవో దాండవరా దోతా. నిజంగా నీలాంటి వాడిని చూసే సామెత వస్తేరా, ఎర్రి పువ్వుగాడు యాపాకు కట్టుకుని వీధిలోకి వస్తే మేకలు మేసేసి మొండిమలతో నిలబెట్టాయంట. నువ్వు రాక రాక నా దగ్గరికే వచ్చి ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతావు మైదానం మోకమడా? ఎలిమెంటరీ స్కూల్ పిల్లడు ఉంటాడు కదా, అలా మాట్లాడుతున్నావు. పెద్ద పెద్దోళ్ళు దాన్ని ఇంకా విడిచిపెట్టకుండా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే వారి మైండ్లో ఉంది. నువ్వు ఒకవేళ వాళ్ళు బీసీసీ కామనరా బిఫోర్ కామనరా అనేది ఒరే కామన్ రా, కొన్ని మర్చిపోతా ఉంటారా. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి కూడా ఈ అబద్ధం తెస్తున్న దరిద్రం ఏంటి అనేది తెలియలా. కాబట్టి ఇంకా కొంతమంది ఆ క్రీస్తు అనే కూడా ఒక ఆయన ఉన్నాడని, ఆయన పేరుతోటి కాలం అటు ఇటు చించారని చెప్పేసి ఇంకా అనుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ చదువుకున్న వాళ్ళు మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఆ ఏడి బీడీ, అదే బీడీ కాదు బీసీ పక్కన పడేసి పక్కన సిఈ బీసీ అనేది పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇది మార్పుకి సంకేతం. అంటే అజ్ఞానంలో నుంచి, మూర్ఖత్వంలో నుంచి జ్ఞానం వైపు వస్తా ఉన్న సమాజానికి గుర్తు ఈ సిఈ బీసీఈ అనేది. దాన్ని నువ్వు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకుండా నీకు నచ్చినట్టే ఎందుకు చూస్తున్నావు? ఎందుకంటే నువ్వు పాస్టర్ కాబట్టి, నువ్వు మత ప్రచారం చేసుకునేవాడు కాబట్టి, యేసు అనే ఒక ప్రొడక్ట్ని చూపించి నీ మతాన్ని, నీ బతుకుని నడిపించుకుంటున్నావు కాబట్టి నువ్వు అట్నే మాట్లాడతావు. నువ్వు అలా మాట్లాడాలా, అలా మాట్లాడితేనే నువ్వు పాస్టర్ అవుతావు. ఓకేనా? కానీ నువ్వు చేసే కుట్రలు, నువ్వు కదా, నీలాంటి వాళ్ళందరూ చేసే కుట్రల్ని హిందూ సమాజం కనిపెట్టుకుంటూనే ఉంది. హిందూ సమాజంలో ఎవరైనా ఒకళ్ళిద్దరు అలాంటివి కనిపెట్టలేని స్థితిలో ఉంటే నాలాంటి వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యేలాగా, ఇంకా చెప్పాలి అంటే కళ్ళకు కట్టినట్టుగా వివరించి వాళ్ళకి జ్ఞానోపదేశం చేస్తా ఉన్నాం. నాకు తెలిసి అనేకులు ఎవరు వాడట్లేదు, అది వాడట్లేదు ఎవరు కూడా. ఎక్కువ వాడేది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని మాట్లాడతారు. వీడికి ఏం బాధ వచ్చిందంటే అది వాడట్లేదని. ఇప్పుడు మీరు విన్నారు కదా, వాడుతున్నారో వాడట్లేదా అన్నది ఇక్కడ మాట. వాడారు, వాడుతున్నారని చూపిస్తుంది ప్రామాణికం కాదు అంటున్నాడు. రా నీకు మతం ఉందారా అసలు? ప్రామాణికం ఎవడరా చెప్పాడు దానికి? కానీ ప్రతి వాడు చచ్చినట్టుగా దీన్ని వాడాలి, వాడి తీరుతున్నారన్న సంగతి వాడే ఒప్పుకున్నాడండి. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ఏదైతే ఉందో, ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ని ఏం చేస్తాడంటే ఇది వాడాలి, పూర్వీకులు మా మీద రుద్దేశారు, లేదా బ్రిటిష్ వాళ్ళు రుద్దేశారు, ఇంకా మాకు తప్పదు, ఆప్షన్ లేదు అని వీడన్న మాట ఒకసారి చూద్దాం. వీడన్న మాట ఏమన్నాడో ఒకసారి దాన్ని చూడండి. అంటే కామన్ ఎరా బిఫోర్ కామన్ ఎరా నీకు అనుమానం రావచ్చు, అది కూడా క్రీస్తుని బట్టి వచ్చింది కదా, దాన్ని బట్టి ఇప్పటికి వాడుతున్నారు కదా అని చెప్పేసి. ఒక తొండమొకవాడా, ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. నువ్వు ఆల్రెడీ 2000 సంవత్సరాల నుంచి ఒక లెక్కగా ఫిక్స్ చేసి, అంటే దానికి ముందు -1, 2, 3 అని చెప్పేసి, ఆ తర్వాత 1, 2, 3 అని చెప్పేసి మధ్యలో 0 అనేది లేకుండా చేసేసి కాలాన్ని ఒకటి లెక్కేసేసి ముందుకి వెనక్కి పెట్టి, మీ మతోన్మాద దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే సామ్రాజ్యవాద బుద్ధి కలిగిన దేశాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కొలోనియల్ స్టేట్స్ అన్నింటిలో కూడా ఈ క్యాలెండర్ ని రుద్దేశారు. ఆ క్యాలెండర్ ని బేస్ చేసుకుని అనేక డేట్స్ రికార్డెడ్ గా పెట్టేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దాన్ని మార్చే ప్రయత్నం చేస్తే లేనిపోని గబ్బు అవుతుంది, కాబట్టి లేనిపోని కంపు అవుతుంది. కాబట్టి గత్యంతరం లేక ప్రపంచం మొత్తాన్ని మీరు పట్టించిన ఆ తెగులు ఏదైతే ఉందో, ఆ తప్పుడు క్యాలెండర్ అనే తెగులు, ఆ తప్పుడు క్యాలెండర్ లెక్కల్లోనే ముందుకు పోతా ఉన్నారు. అదొక రకమైన బానిసత్వం. బానిసత్వం ఇన్ ద సెన్స్ గత్యంతరం లేక ఫోర్స్ఫుల్లీ పాటిస్తున్న బానిసత్వం. చూసారు కదండి. ఒరే లల్లి పాప, నీకు వేరే ఆప్షన్ లేదన్నాక ఇది వాడుతున్నావు కదా, మరి దీన్ని వాడడానికి నీకు సిగ్గు లజ్జ ఏం లేదా? పెద్ద మాట్లాడేవు కదా, అవతలుడు రుద్దేస్తే నువ్వెందుకు వాడాలి? క్రీస్తు పూర్వం క్రీస్తు శకమే వాడినన్నోడివి క్యాలెండర్ ఎందుకురా వాడుతున్నావు? మార్చే క్యాలెండరు నీకు ఎలాగే ప్రింటింగ్ ప్రెస్ ఉంది కదా, ఒక కొత్త క్యాలెండర్ తయారు చేసి పంచి అందరికీ. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ క్యాలెండర్ ఏదైతే మంది ఉందో, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఉన్నది, ఇది మేము వాడం, కొత్త క్యాలెండర్ వాడాలి అని చెప్పు. ఊరే నీకు నవ్వు వచ్చి నవ్వుతావు, లేకపోతే సిగ్గులేనోడికి నవ్వే సింగారం అన్న సామెత ప్రకారం సిగ్గిడి చేసావు కాబట్టి నవ్వుతున్నావు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సిఈ బీసీఈ ఇది ఎట్లా అయితే ఏడీకి బీసీకి ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చి పెట్టారో, అలాగే ఈ గ్రెగోరియన్ క్యాలెండర్కి ఆల్టర్నేటివ్గా ఇంకేదన్నా వస్తే ఖచ్చితంగా దాన్నే పాటిస్తా నేను. కానీ నువ్వు నాకు ఒక ఏదో సలహా ఇచ్చావా, నీకు ఇది అట్టాకు ప్రింటింగ్ ప్రెస్ ఉందిగా, నువ్వే ఒకటి ప్రింట్ చేయి జనవరి నుంచి డిసెంబర్ బదులు ఇంకేటేదన్నా అని చెప్పేసి. మాకుందరా ఎడ్డి మొక్క కూడా, నీకు అర్థం కాదంతే.
నువ్వు అన్నట్టు నీ క్యాలెండర్లో జనవరి నుంచి డిసెంబర్ దాకా పెట్టుకున్నారు చూసావా, ఏది 9వ నెలని 11వ నెల అని చెప్పేసి, 10వ నెలని 12వ నెల అని చెప్పేసి అట్లా తప్పుడు పేర్లు పెట్టుకుని బతకట్లా. మాకు ఒకటి ఉంది, మాది పంచాంగము అంటారు. అయితే నీ ఎదవతొత్తు సంస్కృతం నీకు అందుకని నీకు ఏ భాష రాదు, నీకు ఇంగ్లీషు తెలుగు రాదు, ఇంకా సంస్కృతం ఏడ అర్థమైంది. కానీ నువ్వు సంస్కృతం వచ్చిన పెద్ద పండితులాగా అని మరుగుతావు చూడు. కాబట్టి నీకు క్లారిటీకి ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే పంచాంగం అనగానే మళ్ళీ పంచలో అంగం అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే పాస్టర్ కదా నువ్వు, నీకే భాష రాదు కాబట్టి. మా సనాతన పంచాంగం బట్టి ఏముంటుంది అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఆధారముగా సంపూర్ణముగా మా సనాతన ధర్మానికి సంబంధించిన పేర్లతో గుర్తుపెట్టుకోరే మరుగుదొడ్డి, సంపూర్ణముగా మా సనాతన ధర్మంలో ఉండే పేర్ల ఆధారంగా అంటే సంస్కృత శబ్దాల ఆధారంగా ఆదివారం నుండి శనివారం వరకు, చైత్రం నుండి ఫాల్గుణ మాసం వరకు, అదేవిధంగా ప్రభవాది 60 సంవత్సరాలు లెక్కేసుకుంటూ మా యొక్క కాలగమనాన్ని, మా యొక్క కాలమానాన్ని సౌరమానము, చాంద్రమానము ఆధారంగా, లేదు దృక్ సిద్ధాంతము, సూర్య సిద్ధాంతము ఆధారంగా మా పంచాంగాన్ని ఎప్పటికప్పుడు రాసుకుంటూనే ఉన్నాము. ప్రతి సంవత్సరం వస్తుంది. గంటల పంచాంగం అంటారు. దానిలో మీకులాగా ఎక్కడెక్కడియో ఎడ్డి మొక్కల మాటలన్నీ రాసుకుని కూర్చోం. ఇక్కడ వారాలతో పాటు కాలాలు ఎప్పుడు మారుతాయి, ఋతువులు ఎప్పుడు మారుతున్నాయి, గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి, అన్ని వ్యవహారాలని, అన్ని విషయాల్ని కూలంకషంగా స్పష్టంగా రాసి పెడతారు. మా క్యాలెండర్ మేము ఎప్పుడు ప్రింట్ చేసుకుంటున్నాం. కానీ మనకు ఒక క్యాలెండర్ ఉందని, ఏది మనకి మడ్డిమో కూడా. ఎందుకంటే నువ్వు కూడా భారతదేశంలో పుట్టి భారతదేశంలో బ్రతుకుతున్నావు కాబట్టి, నీది అనే దాన్ని తలుచుకుని గర్వపడటానికి నీ దగ్గర ఏమీ లేదు కాబట్టి, నువ్వు ఒక అమ్ముడుపోయిన గొర్రెవు కాబట్టి నీకు తెలియకపోవచ్చుగా చెప్తున్నా. మనది అయిన క్యాలెండర్ మనం గర్వంగా చెప్పుకోవటానికి మనకు ఒకటి ఉంది. కానీ మనకు ఒకటి ఉందన్న విషయం నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు విదేశీ బానిసత్వానికి, విదేశీయులకు మాలిష్ చేయటానికి, విదేశీయులది నోట్లో పెట్టుకుని అదే తినటానికి అలవాటు పడిపోయావు కాబట్టి నీకు నచ్చట్లేదురా. పైపచ్చి ఎక్కడ నువ్వు దీనికి చూసుకుని గుర్రం పడలేదు నవ్వుతున్నావు. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు నవ్వే నవ్వు నీకు నవ్వు వచ్చి నవ్వట్లా. సిగ్గులేనోడికి నవ్వే సింగారం అనుకుంటున్నావు కాబట్టి నవ్వుతున్నావు. ఈ విషయం నీకు అర్థం కాకపోవచ్చు. నిన్ను చూస్తున్న ప్రతి ఒక్కడికి అర్థమైపోయిందిరా ఎడ్డి మొక్క కూడా. పైపచ్చి ఒక్కట్లో సలహాలు ఇస్తున్నావురా బాడకో. ఈ క్యాలెండర్ అంట ఎవరు గ్రీక్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది గ్రీక్ దేవతలకి సంబంధించిన క్యాలెండర్ కాదని ఎవడరా అన్నాడు. ఏ గ్రీక్ దేవతలకు సంబంధించిన గ్రీక్ దేవతల యొక్క పుట్టు పూర్వోత్తరాలు, లేకపోతే వారి పుట్టి, లేదంటే వారి యొక్క మరి చరిత్రను తీసుకొని కాలాన్ని లెక్కించలేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇవన్నీ కూడా గ్రీక్ దేవతల పేర్లైనప్పటికీ కూడా అక్కడ మాత్రం యేసుక్రీస్తు పుట్టుకనే లెక్కించారు. ఇది విచిత్రం. ఒరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దరిద్రుడా, నీకు అర్థం కావాల్సింది ఒకటి ఉంది, గుర్తుపెట్టుకో. గ్రీకు దేవతలు మాత్రమే కాదు, అక్కడ రోమన్ దేవతలు ఉన్నారు, రోమన్లకు సంబంధించిన చక్రవర్తుల పేర్లు ఉన్నాయి, రోమన్లకు సంబంధించిన పండగల పేర్లు కూడా ఉన్నాయి. కానీ ఇన్ని రాసినా కూడా ఆ క్యాలెండర్ మీది కాదురా కబోది మొకమడా. ఆ క్యాలెండర్ అనేది ఆ తర్వాత మీ పండగల్ని జస్టిఫై చేసుకోవటం కోసం, ఈస్టర్ పండగని లేకపోతే గుడ్ ఫ్రైడేని జస్టిఫై చేసుకోవటానికి తీసుకువచ్చిన ఒక క్యాలెండరు. తప్పుడు లెక్కల క్యాలెండరు తీసుకొచ్చింది ఎవడు? పోప్ గ్రెగోరీ 8. ఆ పోప్ రాసేటప్పుడు మీ పండగల్ని, పంచాయతీల్ని కవర్ చేయడానికి రాయిపోతే నిజాలు రాస్తాడా? ఒరే, బైబుల్లోనే మీరు నిజాలు రాసుకోలేదు, అలాంటిది క్యాలెండర్ విషయంలో, కాలాల విషయంలో మీరు నిజాలు రాస్తారంటే ఎట్లా నమ్ముతాం? కానీ ఆ తర్వాత మీ మతాన్ని రాజులు ఎండార్స్ చేయటం వల్ల, మీ మతాన్ని ఈ సామ్రాజ్యవాద దేశాలు ఎండార్స్ చేయటం వల్ల ఈ తప్పుడు లెక్కల క్యాలెండర్ని దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద రుద్దారు. అదే కదా నేను చెప్పింది. దానిలో అబద్ధం ఉంటే చెప్పరా సన్నాసి. పోనీ అవి అందరూ రోమన్ దేవతలు, గ్రీక్ దేవతలు ఉన్నా మాకు అభ్యంతరం లేదు, మా యేసుక్రీస్తు పండగల ఆధారంగా మాత్రమే డిజైన్ చేశారు నువ్వు చెప్పాలనుకుంటే, మరి మీ బైబుల్లో అడుక్కుదేనని రాశారా? అన్య దేవతల పేర్లు నీ నోట పలకనే కూడదు, అన్య దేవతలకు నువ్వు పూజలు చెయ్యనే కూడదు అని చెప్పేసి గుడ్డమడవటానికి రాశారా? ఎంతకాలం మోసం చేస్తారా జనాల్ని? నువ్వు మోసం చేస్తున్నావు సరే, నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్తున్నా, అబద్ధాలని విశదీకరించి విడమరిచి ఇంత వివరంగా చెప్తున్నా కూడా ఇంకా అబ్బో మా మరుగుదొడ్డిగాడికి వేస్తే ఎంత అద్భుతంగా స్మెల్ వస్తుంది అని చెప్పి ఆనందపడుతున్న మీ గొర్రెలు ఉన్నారు చూసావా, వాళ్ళని రా చూడాల్సింది. అసలు నిజంగా పైపచ్చాను అంటే ప్రెస్టేషన్ అంటావు. అది ప్రెస్టేషన్ కాదు, ఫ్రస్ట్రేషన్. అది ఎందుకు వస్తుందో తెలుసా? ఇగో నా దేశ ప్రజలు, నా భారతీయులు, నా సనాతన హిందువులు తప్పుడు మార్గాల్లోకి వెళ్ళి ఆ తప్పుల్ని నిజాలు అనుకుని బ్రతుకుతా ఉంటే, ఆ తప్పుడు జడిలోనే కొట్టుకుపోతా ఉంటే, వాళ్ళని సరిచేసే ప్రయత్నం నేను చేస్తా ఉంటే,
మళ్ళీ నువ్వు నమ్మిన అబద్ధాన్ని నిజం అని చెప్పేసి ఇంకో 1000 మందితో నమ్మిస్తున్నావు చూసావా? జనాలు కూడా నిజాన్ని నమ్మటం, అబద్ధాన్ని తెగడటం మానేసి ఇష్టానికి అయిష్టానికి మధ్య బ్రతికేస్తున్నారు. అందుకు బాధేస్తుంది. ఓకే, ఆ బాధలో మాట్లాడే మాటల్ని నీలాంటి పోరంబోగ్గాళ్ళు విదేశీ ఎంగిలి మెతుకులకి, ఎంగిలి బిస్కెట్లకి కక్కుర్తిపడి సనాతన వారసత్వాన్ని, భారతీయ సంప్రదాయాల్ని పక్క దేశాల పాదాల దగ్గర, పక్క మతాల పాదాల దగ్గర తాకట్టు పెడతా ఉంటే కడుపు మంట రాదురా? వస్తుంది. ఆ వచ్చినప్పుడు కూడా మేము నిజాలే చెప్తాం. నువ్వు మగాడివైతే కొడకా నువ్వు చెప్పరా. అక్కడ గ్రీకు దేవతల పేర్లు, రోమన్ దేవతల పేర్లు, రోమన్ పండగల పేర్లు పెట్టుకుని మీ బైబిల్ వచనం ఉందే, ఆ బైబిల్ వచ్చిన ప్రకారం అన్ని దేవతల పేర్లు మీ నోటనే పలకనే కూడదని చెప్పేసి మీ దేవుడు ఎందుకు చెప్పాడు? గుడ్ల మడవటానికి చెప్పాడా? గుడ్ల మడవటం అంటే మళ్ళీ తిరిగి బూత్ అనుకుంటావు, ఫోల్డింగ్ క్లాత్స్. ఓకే, ఎద్దవన్నారు ఎదవా, ఎవడకరా చెప్తావు నువ్వు? గ్రీకు దేవతల యొక్క ఆ పుట్టు పూర్వత్రాల్ని, లేదంటే వారి యొక్క గ్రీకు దేవతల యొక్క గొప్పతనాన్ని చెప్పాలి అక్కడ. అది లేదు. మళ్ళీ క్రీస్తు యొక్క చరిత్రనే, క్రీస్తు యొక్క పుట్టుకునే, లేదా యొక్క క్రీస్తు యొక్క రాకడనే భూమి మీదకి ఆధారం చేసుకొని మాట్లాడారు. అరే, అక్కడ క్రీస్తుకు పుట్టుకి సంబంధించి ఎటువంటి చారిత్రక ఆధారము ఆ క్యాలెండర్ ఇవ్వట్లేదు. ఎందుకంటే డిసెంబర్ 25న క్రీస్తు పుట్టాడు అని చెప్పేసి తేదీల ఆధారంగా క్రీస్తు పుట్టుకని జరుపుతున్న అదే క్యాలెండరు, ఆ దిక్కుమాలి క్యాలెండరే గుర్తుపెట్టుకోరే, యేసు సచ్చిన రోజుని గుడ్ ఫ్రైడే అని వారాల ఆధారంగా జరుపుతున్నారు. అదేవిధంగా ఈస్టర్ కూడా అంతే. ఆ వారం తర్వాత వచ్చే 3 రోజులకి ఆదివారం వస్తుంది కదా, ఆ ఆదివారం ఆధారంగా చేస్తున్నారు. అప్పుడు మాత్రం డేట్లు ఎందుకు పనికిరాట్లా? మరి నీ క్యాలెండర్ అంత తోపైనప్పుడు ఆ గుడ్ ఫ్రైడే కూడా ఏదో ఒక తద్దినం, అదే దినం డేట్ పెట్టొచ్చుగా, మరి ఎందుకు పెట్టట్లా? నీ క్యాలెండర్ తోపు కదా. ఒరే ఎదవా, అసలు చరిత్రలో లేని మీ దేవుడికి ఒక ఆధారం క్రియేట్ చేయాలన్న తపనతోటి ఈ క్యాలెండర్ తయారు చేశాడు తప్ప అక్కడ కూడా చేయలేకపోయాడు. ఎందుకంటే అబద్ధాన్ని 1,00,000 సార్లు చెప్పినా అబద్ధమే. మేబీ అది కొన్నాళ్ళు నిజంగా ప్రచారం అవ్వచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే నిజం గెలుస్తుంది. దానికి సనాతన ధర్మం మాత్రమే చెప్తున్న మాట, సత్యమేవ జయతే, సత్యం జయించి తీరుతుంది. అలా సత్యం మాత్రమే గెలుస్తుందని బైబిల్ మొత్తం మీద ఎక్కడ ఉంటే చూపించరా. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అని చెప్పేసి అన్నాడని చెప్పేసి చూపించడం కాదు. సత్యం జయిస్తుందని బైబిల్ చెప్పిన ఆధారం ఉంటే చూపించు. లేదు. కానీ అక్కడ నీకు తెలుసా, జూలియస్ సీజర్ అనేవాడి పేరు మీద జూలై మంత్ని, ఆగస్టస్ చక్రవర్తి పేరు మీద ఆగస్టు మంత్ని పెట్టుకున్నారు. మా రాజు పేరు మీద ఉండే నెలకు ఒక్కరోజు కూడా తగ్గటానికి వీలేదని నాటికి 31 పెట్టుకున్నారు. అక్కడ కూడా రాజులు ఇద్దరు గొప్పతనం తెలిసింది, కానీ ఆ చక్రవర్తులు ఇద్దరు గొప్పతనం, మీ దేవుడు గొప్పతనం ఎక్కడ తెలిసింది అసలు? లేదు కదా. పోనీ జానోస్ కావచ్చు, మేయస్ కావచ్చు, మార్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దేవతలు. ఆ దేవతల పేర్లు వస్తున్నాయి. ఒక్క నెలకైనా సరే జీసస్ మంతనో, క్రీస్తు మంతనో, యెహోవా మంతనో, ఎడ్డి మంతనో పెట్టారా? ఎందుకు పెట్టలే మరి? పోనీ కనీసం 7 వారాలు ఉన్నాయి, ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, దాన్ని ఇంగ్లీష్లో చదువుకో. ఏదన్నా ఒక్క వారానికి జీసస్ డే అని కానీ లేకపోతే క్రీస్తు డే అని కానీ పెట్టారా? లేదు. పోనీ మీ బైబిల్లో చెప్పినట్టు ఒక ఉదయమును ఒక అస్తమయమును కలగగా ఒక దినం ఆయన ఉంది. మరి నీ దినానికి చీకట్లో నుంచి చీకట్లోకి పోయే రోజుని ఎట్లా లెక్కేసాడు రాడు? ఆడెవడో వేసిన లెక్కని గుడ్డిగా ఆడి నాకినట్టుగా ఎందుకు సపోర్ట్ చేసుకొస్తున్నావు నువ్వు? మరి కేవలం నువ్వు నమ్ముతున్నావు కాబట్టి, కేవలం నీకు నచ్చింది కాబట్టి అబద్ధాన్ని ఇంత భయంకరంగా వెనకేసుకొస్తున్నావు అన్న విషయం నీకు అర్థమవుతుందా? హిందూ బంధువులారా, హిందువులు కాదు, మతం మారిపోయిన క్రైస్తవ బిడ్డలారా, మీకు చెప్తున్నా, ఒకనాడు మీరందరూ క్రైస్తవులు కాదు, హిందువులే. మళ్ళీ ఒకనాటికి మీకు హిందుత్వమే శరణాగతి. ఈ ప్రపంచం మొత్తం బాగుండాలంటే, ఈ ప్రపంచానికి శాంతి కలగాలంటే సనాతన ధర్మాన్ని మించిన మార్గం మరొకటి లేదు. కానీ మీకు గుర్తుపెట్టుకోండి, వీళ్ళ దశంభాగాల కోసం, వీళ్ళ వ్యాపారాల కోసం, వీళ్ళ బతుకు తెరువు కోసం, వీళ్ళ కుటుంబాల కోసం, కడుపుల కోసం మీ జీవితాలని నాశనం చేస్తున్నారని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా హత్యలు చేస్తున్నారని మీరు ఎప్పటికి తెలుసుకుంటారు. మీలాంటి వాళ్ళ కోసం మేము ఎందుకు ఇంత తప్పిస్తున్నామో, తపన పడుతున్నామో ఎప్పటికీ అర్థం చేసుకుంటారు. అందుకే మళ్ళీ మళ్ళీ పిలుపునిస్తున్నా, దరిద్రాన్ని విడిచిపెట్టేసి సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చేయండి. క్రీస్తు శకం 5వ శతాబ్దంలోనే క్యాలెండర్కి పునాది వేశారు. 9వ శతాబ్దానికి దాన్ని ప్రపంచం మధ్యకి తీసుకొచ్చారు. ఏది ఏమైనా క్రీస్తు గొప్పతనం ఎప్పటికీ కూడా చాటింపబడుతుంది అన్నది మా యొక్క వాదన. క్రీస్తు చచ్చిపోయిన 500 సంవత్సరాల తర్వాత లెక్కలు మొదలెడితే 500 సంవత్సరాలు ఇంక గడ్డి బీకారా? పోనీ అప్పటి నుంచి 400 సంవత్సరాలు క్యాలెండర్ని తయారు చేస్తే మరి దానికి గ్రెగోరియన్ క్యాలెండర్ అని ఎందుకు పెట్టారా? అంటే 400 సంవత్సరాలు ఒక్కడే భూమి మీద కూర్చొని రాశాడా? చెప్పు మరి. అటన్నిటికీ సమాధానాలు ఉండవు నీ దగ్గర. 400 సంవత్సరాలు ఎవడో కష్టపడితే లాస్ట్కి తీసుకొచ్చినోడు ఒక్కడ పేరు పెట్టారు అంటే
ఎవరిని అన్యాయం చేశారు? పైగా 400 సంవత్సరాలు పోయి నువ్వన్నదే కరెక్ట్ అనుకుందాంరా. 400 సంవత్సరాలు గడ్లి పిక్ గట్టి లెక్కలు రాసినప్పుడు ఇంకా ఎందుకు ఇన్ని డొక్కలు, ఇన్ని బొక్కలు, ఇన్ని తప్పులు ఉన్నాయి క్యాలెండర్లో ఉన్న సకల తప్పుల గురించి ఒక వీడియో చేశా. లేదు నీ కూడా అదే నీ భాషలో చెప్పాలి, నీ గుండెల్లో దమ్ముంటే కొడక ఈ క్యాలెండర్ పర్ఫెక్ట్, అసలు దీనిలో లోపాలే లేవు అని చెప్పేసి ఒకసారి చర్చకు రారా. రాగలవా? శాత కాదు. ముండా మళ్ళీ ప్రతిదానికి కబుర్లు, ఆడికి సబ్జెక్ట్ లేదు, ఆడితో నేను డిబేట్ చేయను అని చెప్పేసి. ఒరే నాకు నిజంగా సబ్జెక్ట్ లేకపోతే వచ్చి ఒక తొక్కిపారు సబ్జెక్టుతో నేనే వెళుతానా? రెండోసారి జీవితంలో ఎవరి దగ్గర డిబేట్ అనే మాట వస్తుందా నాకు? ఇంకా ఒక్కసారి నువ్వు వస్తే రాదు. నువ్వు వస్తావా అంటే రాదు. నాకు గుండెల్లో కారం పెడతా, నీ రాడ్ పెట్టుకున్నావు కాకపోతే. ఎందుకు బంధువులారా, ఈ ఎడ్డిగాడి మాట్లాడిన మాటలు చాలానే ఉన్నాయండి, కానీ అన్ని ఒక్క పార్ట్లో చూపించాలంటే అయ్యేలాగా లేదు కాబట్టి దయచేసి ఈ పార్ట్ని ఇక్కడితో ముగిస్తున్నాను. సెకండ్ పార్ట్లో వీడికి సేమ్ రోస్టింగ్ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్డ్.